అనంగనంగనంగనంగా ఒక పల్లెటూరు ఉన్నదట. ఆ పల్లెటూరులో రైతులున్నారు. అయితే అందులో ఒక రైతు గుమ్మడికాయల పంట వేసిండట. గుమ్మడికాయల పంట వేసిండు. ఆయన చేనులో ఆ తోటలో గుమ్మడి పండ్లు మస్తుగా కాసినాయంట. కొద్ది రోజులు అయిన తర్వాత కొంచెం పండిన తర్వాత పోద్దాము, సంతకు తీసుకపోతే అమ్ముకోవచ్చు, 4 పైసలు సంపాదిస్తామని అనుకున్నాడు. అనుకున్న తర్వాత రోజులు గడుస్తున్నాయి. రాత్రి అక్కడ పడుకుంటున్నాడు రైతు. అక్కడనే వంటుండు పొలం దగ్గర. ఎందుకంటే కోతకు వచ్చింది కదా పంట, మళ్ళీ ఎవరైనా వచ్చి ఆయనతో తీసుకపో దిక్కరని చెప్పి కాయలు కోసుకపోతారని చెప్పి పండుకుంటున్నాడు. కానీ ఆయన పండుకుంటున్నాడు కానీ తెల్లవారేసరికి కొన్ని కాయలు పోతున్నాయి. అది ఎట్లా తెలుస్తుంది? కాడ ఇట్లా కట్ చేసినట్టు ఉంటుంది. ఆ కాడ కాయ ఉంటుంది కదా, కాడ ఉంటున్నది, కాయ ఉంటలేదు. ఇట్లా రోజు 10 కాయలు పోతున్నాయట. ఏమై ఉంటుంది ఇట్లా? నేను పండుకుంటున్నా మంచిగా ఇక్కడనే. ఏ రాత్రో నేను మంచిగా మెలకువతోటే ఉంటున్నా, రాత్రి అంతా మెలకువతోటే ఉంటున్నా, ఎట్లా తీసుకుపోతున్నారో ఏమో నాకేం అర్థమైతలేదు అని బాధపడుతున్నాడు పాపం. అయ్యో పంట చేతికొచ్చే వరకు అన్ని కాయలు పోవట్టే అనుకుంటున్నాడు. అనుకోనే ఊర్లో పెద్ద మనిషి దగ్గరికి పోయినాడు. అయ్యా అయ్యా ఇట్లా మా చేనులో గుమ్మడికాయలు మస్తు కాసినాయి, కొంచెం పండిన తర్వాత తెంపి సంతకు తీసుకుపోయి అమ్ముకుందాం అనుకుంటున్నా, ఈ లోపే రాత్రి అంతా కాయలు పోతున్నాయి అంటే, నువ్వు అంటున్నావు నాయన అంటే, పంటున్నా అన్నాడు. మరి పన్నాకి ఎట్లా పోతున్నాయి? నాకేం అర్థమైతలేదు, అసలు ఒక్క మనిషి వచ్చినట్టు అనిపిస్తలేదు, ఎవరు తీసుకుపోతుండ్రో అర్థమైతలేదు అని అన్నాడు. అనగా నా పెద్ద మనిషి ఏమన్నాడట, నీకు దొంగ తొందరగానే దొరుకుతాడు, నువ్వేం బాధపడకు, మీ పొలంలో పనిచేసే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి ఇప్పుడు నువ్వు గుమ్మడికాయలు తీసుకుపోయిన ఆయనకు భుజం మీద ఇంత లోతు లోతుగా ఉంటుంది. ఎందుకంటే గుమ్మడికాయలు మోసుకుపోతున్నాడు కదా, వాళ్ళకు లోతు ఉంటుంది, అట్లా గుర్తుపట్టు అని చెప్పిండట. సరే అని చెప్పి ఆయనతో పంటకు చేనుకు వచ్చిండట రైతు. వచ్చి తన దాంట్లో పనిచేసే వాళ్ళందరినీ పిలిచిండట. పిలిచి రోజు కూలికి వస్తారు కదా, వాళ్ళందరినీ పిలిచిండట. పిలిచి ఇట్లా నా గుమ్మడికాయలు పోతున్నాయి, నా గుమ్మడికాయలు ఎత్తుకపోయిన వాళ్లకు భుజం మీద ఒక గుంత ఉంటుంది. ఎందుకంటే గుమ్మడికాయలు మోసుకపోతున్నారు కదా మీరు రోజు దొంగతనంగా, మీ భుజం మీద గుంత ఉంటుంది, ఎవరికి ఉన్నదో అని అన్నాడట. అనంగానే ఆయన ఎవ్వరేం చప్పుడు చేయలేదు. ఒక ఆయన మాత్రం భుజం చూసుకున్నాడు, ఇట్లా ఇట్లా చూసుకున్నాడు. ఆ భుజం చూసుకోగానే ఆయనకి ఈ రైతు పోయి, నువ్వే దొంగవు, నా కాయలన్నీ తీసుకుపోయింది నువ్వే, గుమ్మడికాయలు మోసినంత మాత్రాన గుంత ఉంటుందా? వాళ్ళందరూ చూసుకోలే, వాళ్ళు దొంగతనం చేయలే, నువ్వే దొంగతనం చేసినావు. నీకు గుంత ఉందేమో అని, గుంత పడ్డదేమో, గుమ్మడికాయలు మోసి మోసి గుంత పడ్డదని భయానికి చూసుకున్నావు, నువ్వే దొంగవు అని అనగానే ఆయన, అయ్యా అయ్యా నేనే దొంగను, అవన్నీ తీసుకుపోయిన ఇంట్లో దాచిపెట్టుకున్నా, అమ్ముకుందాం అనుకుంటున్నా సంతలా, నేను నీకు ఇస్తా, నన్నేమనకు అని చెప్పి ఆయనను బతిమలాడిండట. బతిలాడంగానే రైతు, సరే సరే ఎవరమైనా కష్టపడి పని చేసుకుంటాం, నిన్నెందుకు నేను పట్టిస్తా, వాటిలకు నేనేమన్నా, నా కాయలు నాకు నువ్వు 4 కాయలు ఉంచుకో, మిగతా ఆయన్ని నాకు తెచ్చి, ఎప్పుడు కూడా ఇట్లా వేయకు, అందరం కష్టపడే పని చేసుకుంటున్నాం అని ఆయనను వదిలేసిండట ఆ రైతు. కథ కంచికి మనం ఇంటికి.